ఇది మా మధ్యనే పుట్టి ఒక చరిత్రకెక్కి మహావృక్షంలా ఎదిగి మా అందరినీ పైకి తీసుకొచ్చి మాకంటే ముందుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఒక మహా వ్యక్తి కథ, మా దేవుడి కథ, మా నాన్న కథ. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. డాడీ, ఈ రోజుకి ఎంతో గొప్ప విశిష్టత ఉంది. ఎందుకో మీరు ఈరోజు పదే పదే గుర్తొస్తున్నారు డాడీ. మీరు నడిచిన వాకింగ్ ప్లేసెస్, మీరు తిరిగిన పంట పొలాలు, మీరు ఎప్పుడూ పాడే పాటలు పద్యాలు, మీరు మెయింటైన్ చేసే డ్రెస్సింగ్ స్టైల్, ఈరోజు ప్రతి ఒక్క విషయం మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంది. మీరు వెళ్ళిపోయిన ఈ సంవత్సర కాలంలో నేను మిమ్మల్ని ఎన్నిసార్లు తలుచుకున్నానో, ప్రతి ఒక్క విషయంలో ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నానో మీరు ఊహించలేరు డాడీ. సుదీర్ఘ ప్రయాణం మన ఇద్దరిది అప్పుడే ముగిసిపోతుందని నేను అనుకోవట్లేదు. నా జ్ఞాపకాల్లో ఉంచి చెరిగిపోవటం లేదు డాడీ. గడిచిన 10-15 ఏళ్లలో నేను మీలో ఎన్నో మార్పులు చూశాను. మీ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, కన్న కూతురు రక్తపు మడుగులో పడినప్పుడు మీరు పడిన బాధ వర్ణించలేనిది. ప్రాణమిత్రుడిని కోల్పోయినప్పుడు మీరు అనుభవించిన ఒంటరితనం, అమ్మకి అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్యలన్నీ మొదలవుతున్నప్పుడు మీలో కలిగిన కలవరం మిమ్మల్ని కొత్త వ్యక్తిగా నాకు పరిచయం చేశాను. మునుపెన్నడూ ఎవరికి తల వంచని మీరు, మీ పేరు చెప్తేనే ఆప్యాయంగా హత్తుకునే మిత్రులు, ఇది మాత్రమే నాకు తెలుసు. అళ్ళే ఎప్పుడు ఎవరు దోచుకోలేని మీరు సంపాదించుకున్న విలువైన ఆస్తి. మీరు ఎవ్వరికీ తల వంచడం నేను ఎప్పుడూ ఎరగను. మీ గంభీర్యతతో అందరూ మీకే ఆప్తులయ్యారు, కానీ ఎవరి విషయంలోనూ మీరు కాంప్రమైజ్ అయిన వ్యక్తి కాదు. కానీ చివరి దశలో ఎదురైన పరిస్థితులు కలకి నిలవటం నా కళ్ళారా చూడాల్సి వచ్చింది. ఎన్ని సమస్యలు ముంచుకొస్తున్నా ఎదురు నిలబడి గుండె ధైర్యంతో పోరాటమే తప్ప ఓడిపోవటం నేను చూడలేదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు నేను మిమ్మల్ని కోల్పోయిన తర్వాత నాకు వేరే దారి ఏది కనిపించలేదు. అప్పుడు దాకా నాకు నీడనిచ్చిన ఒక మహావృక్షం కోల్పోయినట్టుగా అనిపించింది. చీకటి పూర్తిగా నన్ను కమ్మేసింది. శూన్యం తప్ప నాకు వేరే దారి లేకుండా పోయింది. ధైర్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియలేదు. అప్పటి వరకు మీరే నా ధైర్యం. ఎన్నో విషయాలు నేను మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను. దాదాపుగా అన్ని విషయాలు నేను మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను. మీరు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఇద్దరం కలిసి ఒకే స్కూల్లో ఉండేవాళ్ళం. నేను స్టూడెంట్ని, మీరు టీచర్గాను. ఇద్దరం కలిసి ఒకే సైకిల్ మీద ప్రయాణం చేసేవాళ్ళం. మధ్యతరగతి కుటుంబం అవటం మూలాన ఆరోగ్య సమస్యలు మీకు ఉంటున్నప్పటికీ మా ముగ్గురిని పెంచడం కోసం, మా ముగ్గురి శ్రేయస్సు కోసం మీరు ఎన్నో త్యాగాలు చేసేవాళ్ళు. ఒక్కోసారి జీతం లేట్ అయినప్పటికీ మందులైనా కొన్ని రోజులు లేటుగా తెచ్చుకునే వాళ్ళేమో, కానీ మేము కాలేజీల్లో చదువుతున్నప్పుడు వేళకి మాకు డబ్బులు పంపించేవాళ్ళు. సాధ్యమైనంత వరకు మమ్మీయో మీరో ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ప్రతిరోజు ఫోన్ చేసి మా ఆరోగ్య పరిస్థితులు, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునేవాళ్ళు. కెరీర్ విషయంలో మీరిచ్చినన్ని కౌన్సిలింగ్స్ ఏ తండ్రి కూడా తన పిల్లలకి ఇచ్చి ఉండడం. ఇలా నెవరు వేసుకుంటూ పోతే 1-2 జ్ఞాపకాలు కాదు, మీతో గడిపిన ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క నిమిషాన్ని మననం చేసుకోవడానికి నాకు ఈ జీవితం సరిపోదేమో అనిపిస్తుంది డాడీ. ఏ విషయంలోనూ ఎప్పుడు కుంగిపోని మీరు మొట్టమొదటిసారిగా కుంగిపోవడం నేను చూసింది వెంకటరత్నం అంకుల్ చనిపోయినప్పుడు. ఎప్పుడు ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఉన్నంతసేపు కలిసి తిరుగుతూ, అర్ధరాత్రి 4 గంటల టైంలో కూడా మీరు ఫోన్లో మాట్లాడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వెంకటరత్నం అంకుల్ ఆకస్మికంగా చనిపోవటం మిమ్మల్ని తీరని
లోటు కుంగదీసింది. ఆ లోటు ఎవరూ భర్తీ చేయలేంది, కానీ మీ బాధ కూడా ఎవరూ తీర్చలేంది. ఎవరికీ చెప్పుకోలేని, ఎవరితోనూ ఓదార్పు తీసుకోలేనంత బాధ మీరు ఒక్కరే ఎంత భారంగా అనుభవించారో నేను గమనించాను డాడీ. అంతకంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా ఎంతో కుంగతీసిన విషయం అమ్మకి అనారోగ్యం రావడం. అది మిమ్మల్ని మానసికంగా కూడా బలహీనులను చేసింది అని ఎవరు చెప్తున్నా లెక్క చేయకుండా జీవితాంతం మీరు సంపాదించిన ప్రతి రూపాయిని ప్రాణం కోసం పణంగా పెట్టి అమ్మ అని మేము పిలిచే పిలుపుని పొడిగించడం కోసం కష్టపడిన తీరు అత్యంత ఖర్చుతో కూడిన వైఫల్యం అది. ఈ ఫలితాల ప్రభావాలు ఏవి పిల్లలపై మీరు ఎప్పుడూ పడనవ్వలేదు డాడీ. ఎప్పుడూ కూడా మీరు మమ్మల్ని నిందించలేదు. తల్లి చనిపోయిన తర్వాత మీరే మాకు తల్లిగా మారి వేళ్ళకి తింటున్నావా లేదా, మా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కటి కాపు కాసేవాళ్ళు. ఇంట్లో ఉన్న అక్క చెల్లి ఇద్దరు మీకు నాకు తల్లులుగా మారి మన ఇద్దరి బాగోగులు కూడా ఆ ఇద్దరే చూసేవాళ్ళు డాడీ. మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు, వీరందరిలో మీరు నేర్పించిన ఐకమత్యమే మనకు చివరి వరకు తోడుండే బలమని మీరు మాకు నేర్పించారు డాడీ. అదే తీరుగా నేను, చెల్లి అలాగే ఐకమత్యంతోనే ఉంటున్నాం. మీరు చనిపోయారన్న విషయాన్ని జీర్ణించుకోలేక శ్రీనుబాబు ఎంతగానో విలవలాడిపోయారు. మీ చెల్లెళ్ళందరూ ఎప్పుడూ ప్రార్థనలు చేస్తూ మన బాబు కోసం పోరాడారు డాడీ. శాసము నాయనమ్మ, నాగేష్ బాబాయ్, శ్రీను మావయ్య వాళ్ళు, మన మిగతా మావయ్య వాళ్ళు అందరూ కలిసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బాధ్యతని భుజాన్ని ఎత్తుకున్నాను డాడీ. దేవుడి దయ వల్ల ఎంతో క్రమశిక్షణతో మీరు ఎన్నో విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ పోరాడారు. మీకున్న క్రమశిక్షణ వల్ల కారణంగానే మనం తిరిగి నిలదొక్కోగలిగాం డాడీ. ఇది మీ జీవితంలో చివరి పేజీ డాడీ. ఈరోజు ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఇల్లు నిర్మాణం మొదలుపెట్టి అది మేము పూర్తి చేసి గృహప్రవేశం, అలాగే బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళి, మన ఇంట్లో ఒక పెళ్ళి అన్నీ జరిగి ఈ సంవత్సర కాలంలో ఇల్లు ఎంతో ఆనందంగా ఉంది. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ జరిపించి మీ జీవితంలో మిగిలిపోయిన ఈ చివరి పేజీని ఒక మహాగ్రంథంలో నేను పూర్తి చేస్తున్నాను. చివరి పేజీ అని ఎందుకంటున్నానంటే దీని తర్వాత మీ జీవితంలో మరొక పేజీ ఉండకూడదు. దీని తర్వాత ఇంకొక పేజీ ఉండాలి అంటే ఇంతకంటే ఎక్కువ ఆనందకరమైన రోజు మరొకటి ఎదురవ్వాలి. దానికి కాస్త సమయం కూడా పట్టవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు మీ జీవితంలో మీరు ఎంతో గర్వంగా, ఎంతో సంతోషంగా, ఎంతో సంతృప్తిగా ఉండే రోజు ఇది. ఈ అద్భుత గడియలతో మీ జీవితం పరిపూర్ణం కావాలని కోరుకుంటూ ఈ చివరి పేజీని నేను ముగిస్తున్నాను. సగర్వంగా మీ కీర్తి ప్రతిష్టలు మీ వయసుకు తగ్గట్లుగా చిన్నప్పటి నుంచి ఎలా అంచెలంచెలుగా ఎదుగుతూ శిఖరాగ్రానికి చేరుకున్నాయో డాడీ, ఈరోజు 10 శిఖరాల స్థాయికి అది చేరుకుంది. ఇటువంటి ఘనత ఇంకెవరికి ఇప్పట్లో లేదు. ఈ పనులన్నీ మీరు చేపట్టినవే డాడీ. ఈ పనులన్నీ మీరు పూర్తి చేశాను. కొన్నేళ్ల క్రితం మీ బాధ్యతలు పూర్తి అవ్వలేదు అని మిమ్మల్ని ప్రశ్నలతో వేధించిన వాళ్ళకి ఈ సంవత్సర కాలంలో నేను కావాల్సిన సమాధానాలు ఇచ్చాను డాడీ. ఆ సమాధానాలు చూసుకోవడానికి వాళ్ళకి జీవితకాలం సరిపోతుంది. కానీ డాడీ, కొంతమంది నాకు చెప్తున్న విషయం ఏంటంటే పెళ్లి చేసుకో, నాన్న మళ్ళీ తిరిగి నీ కడుపును పుడతాడు, తిరిగి మన ఇంటికే వస్తాడని చెప్తున్నారు. నాకు మీరు కొడుకుగా రావడం కంటే మీకే మళ్ళీ నేను కొడుకుగా రావాలని కోరుకుంటున్నాను. మీరు నన్ను తయారు చేశారు డాడీ. నేను మళ్ళీ మీలాంటి వాళ్ళని ఒకరిని తయారు చేయటం 10 జన్మలు ఎత్తిన నాలాంటి వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. మీరు అజేయులు డాడీ, అఖండులు. ఈ కార్యాల వల్ల మీరు మృత్యుంజయులయ్యారు డాడీ. అందుకే మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మీ ఇద్దరికి కొడుకుగా పుట్టాలి. అక్కకి చెల్లికి తోడుగా మళ్ళీ నేను పుట్టాలి. మన ఇద్దరం కలిసి మళ్ళీ ప్రయాణం చేయాలి. ఇలాంటి బాధ్యతలు మళ్ళీ మరికొన్ని పూర్తి చేయాలి డాడీ. నాకు మళ్ళీ కలిసి మీతో ప్రయాణం చేయాలని ఉంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఎండ్ అయిపోలేదు డాడ్. దిస్ ఈజ్ అనదర్ బిగినింగ్ అంతే.
నేను వెయిట్ చేస్తుంటాను డాడీ, మళ్ళీ అటువంటి ఒక రోజు కోసం. మళ్ళీ మీ కొడుకుగానే పుట్టి మీ బాధ్యతల్లో పాలు పంచుకొని మీకు వాటి భుజాన్ని అందించి మీకు తోడుగా మీకు అండగా నిలబడి ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, టీచర్, ఒక మోరోవర్ ఒక ఇన్స్పిరేషన్, ఒక దేవుడిగా మీరు ఉంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఒక సపోర్టివ్ పర్సన్గా నేను మీతో పాటు మీ జీవితంలో పార్ట్ అవ్వాలనుకుంటున్నాను డాడ్. ఎక్కడున్నా సరే డాడీ సంతృప్తిగా ప్రశాంతంగా ఉండండి, సగర్వంగా ఉండండి డాడీ. మీ స్థాయిని టచ్ చేయగలిగేవాడు ఎవడూ లేడు. 1 సంవత్సర కాలంలో మీరు చేసిన ఈ పనులన్నీ మామూలు వాళ్ళు చేయాలంటే దాదాపు చాలా కాలం టైం పడుతుంది. మీరు కాబట్టి ఇవన్నీ పూర్తి చేయగలిగారు డాడీ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది నేను మీకు అర్పించుకుంటున్న ఘనమైన నివాళి. గుడ్ బై డాడ్, గుడ్ బై. రెస్ట్ ఇన్ పీస్. మధ్య 40,000 పెడితే తింటుంది. సిటీ ఎక్కట్లేదా ఆ చేతి? ఒకసారి పట్టుకొని చూసుకోవాల్సింది. I love you, Raja. థ్యాంక్ యూ.